స్త్రీ సంతానానికి సంబంధించినటువంటి కొన్ని లేఖన భాగాలు మనము ధ్యానం చేద్దాము. ఆయన వంక, అలా ఆయన పుట్టడానికి గల కారణాలు, తద్వారా మానవ జాతికి ఏం ప్రయోజనం అన్నది కూడాను ఈ భాగంలో ఈరోజు ఈ సమయంలో మనం ధ్యానం చేద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాటలు రాయబడింది. ఆదికాండము 3వ అధ్యాయంలో 3:15లో ఈ మాట రాయబడింది. థ్యాంక్ యూ సహోదరి. ప్రియులారా, ఇక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడింది. ఈ యొక్క అంశంని ధ్యానం చేయడానికి ముందుకు సాగుదాం. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆది కాండము అంటే ప్రారంభ గ్రంథం, మొట్టమొదటి గ్రంథం. ఇది ఎవరు రాశారు? మోసే గారు రాశారు. మోసే గారు రాశారు. ఇది ఎక్కడ రాశారు అంటే మోయాబు మైదానంలో రాశారు. ఓకే, ఎప్పుడు రాశారు అని అంటే 1480 నుండి 1440 వరకు ఈ మధ్యకాలంలో ఇది రాయబడింది. మోసే ఆదికాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము 5 కాండాలు రాశాడు ఆయన. ఈ 5 కాండాలకి పంచకాండాలు అని కూడా పిలుస్తారు. సుప్రియులారా, ఈ పంచఖండాలు రాయటానికి దేవుని యొక్క గొప్ప విశిష్టమైనటువంటి మర్మాలతో కూడినటువంటి మరి విషయాలు, ఎన్నో లోతైనటువంటి సత్యాలు ఈ 5 ఖండాల్లో కూడాను రాసి ఉంది. మీరు చాలా మార్లు బైబిల్ ఇదివరకు 1, 2, 3, 4 సార్లు కంప్లీట్ చేసి ఉండొచ్చు. చెయ్యకపోతే మరలా ధ్యానం చేస్తూ ఉండండి. దేవుడు మీతో మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుని యొక్క ప్రతి లేఖన భాగాలు యోహాను సువార్త 1వ అధ్యాయం 1, 2, 3 వచనాల ప్రకారంగా వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆయన వాక్యమై ఉన్న దేవుడు. ఆయన చెప్పంగా ఆయన ఆత్మ ఆవేశంతో తాను ఏర్పాటు చేయబడినటువంటి తన యొక్క ప్రవక్తల ద్వారా, తన సేవకుల ద్వారా ఈ గ్రంథాన్ని వ్రాయించాడు ఆయన. 2వ పేతురులో ఈ మాట మనకు కనిపిస్తుంది. 2వ పేతురు 1వ అధ్యాయము 20-21 వచనాల్లో ఈ మాటలు మనకు కనిపిస్తాయి. దేవుడు ఒత్తిగా వీళ్ళకి ఏవేవో భావాలు కలిగిస్తే కవిత్వం రాసినట్లుగా ఈ పరిశుద్ధమైన గ్రంథం రాసేయలేదు. ఈ జీవ గ్రంథాన్ని వ్రాయలేదు. దేవుడే వాళ్ళల్లో తన ఆత్మ ద్వారా చెబితే ఈ భక్తులు రాశారు. ఇవన్నీ కూడాను దేవుడే వాళ్ళ నోట పలికించి గ్రంథస్థం చేయించాడు. హల్లెలూయా. అందుకే ఈరోజు మనము ఈ బైబిల్ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథం అని నామకరణం చేయబడి, జీవ గ్రంథం అని నామకరణం చేయబడి మా హస్తాల్లోకి దేవుడు అనుగ్రహించాడు. భూమి మీద మరే గ్రంథానికి పరిశుద్ధ గ్రంథం అని, జీవ గ్రంథం అని లేదు పేరు. దీనికి మాత్రమే పరిశుద్ధ గ్రంథం అని పేరు. అంత భాగ్యాన్ని మనం ఈ దినాన మనం పొందుకున్నాం. కారణం ఏంటంటే మనమందరూ కూడాను దేవుని చేత ఆయన ప్రజలుగా ఉండడానికి ఎంపిక చేయబడ్డాం. హల్లెలూయా. ఆయన బిడ్డలుగా మనం ఉండటానికి ఎంపిక చేయబడ్డాం. కనుక మనమెంతో భాగ్యవంతులము. మనం దేవుని యొక్క సంతతి అయినందుకు మనం గర్వించాలి. ఆయన యొక్క స్వభావంతోనే మనం జీవించి ముందుకు సాగిపోవాలి. మనం చదువుకున్నట్టు లేఖన భాగాలు కనుక మనం ఆలోచన చేసినట్లయితే, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేస్తాను అని రాసి ఉంది. ఇక్కడ స్త్రీ అంటే మనకు అర్థమవుతుంది. స్త్రీ అంటే ఎవరు? ఆదాము యొక్క భార్య, మన ఆది తల్లి. ఓకే, అయితే ఇక్కడ నీకు అని చేర్చబడింది కదా. నీకు అంటే దుష్టుడైన అపవాది. దుష్టుడైన అపవాది. జాగ్రత్త సుమ.
దేవుడు ఎందుకు వైరము కలుగజేస్తాను అని అన్నాడు? దేవుడేమైతే కళ్ళబొల్లి మాటలు చెప్పి నీకు నాకు యుద్ధాలు చేయించేవాడా? అలాంటి వాడు కాదు. మన ప్రభువు సమాధాన అధిపతి, సమాధానకర్త. ఆయన యెహోవా షాలోమ్, శాంతి అను నామం కలిగినటువంటి వాడు ఆయన. ఏమండి, ఎవరికి యుద్ధాలు చేయించేటటువంటి దేవుడు కాదు. లేనిపోని మాటలన్నీ కూడా చెప్పించి వాళ్ళకి వీళ్ళకి ఏవో చెప్పించి యుద్ధాలు చేయించేటటువంటి మాట, అట్లాంటి దేవుడు మన ప్రభువు కాదు. అయితే మరి మాట నీకు అతనికి వైరం కలుగజేస్తానంటే ఎంత మాట అది? ఏంటి దాని అర్థం అంటే, వైరం ఎలాగొస్తుంది అని అంటే సింపుల్ బాబు, దేవుడు ఇలా చెప్పాడు. దేవుడు ఇలా చెప్పాడు, నీవు నీ భార్యతో ఇలా ఉండాలి, నీవు నీ భర్తతో ఇలా ఉండాలి, నీవు నీ సార్తో, మీ కుటుంబంలో, లేకుంటే నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, సమాజంలో, సంఘంలో ఈ ఆర్డర్, ఈ ఆజ్ఞల ప్రకారంగా, ఈ కట్టడాల ప్రకారంగా నువ్వు జీవించాలి అని ఆదేశించాడు దేవుడు. అంటే ఈ ఆదేశాలన్నీ కూడాను ప్రకటిస్తున్నటువంటి వారు స్త్రీ సంతతికి పుట్టినటువంటి వారి ప్రజలు. మనం ఇలా ఉండాలా, ఇదంతా కూడా నా వల్ల కాదు అన్నటువంటి వాళ్ళందరూ కూడా దుష్టుని యొక్క సంతానం అవుతారు. అంటే యేసు ప్రభువు మన మధ్య వైరం కలగ చేయట్లేదు, కానీ మనమే ఆ వైరాన్ని కలిగించుకుంటున్నాం, మనకు మనము చేసుకుంటున్నాం. అది అంతే. దేవుడు ఒక పరిశుద్ధమైన జీవిత క్రమాన్ని ఇచ్చాడయ్యా. అలా ఎవరైతే జీవిస్తారో వాళ్ళు దేవుని యొక్క బిడ్డలు. ఓకే, అలా ఎవరు జీవించలేకపోతున్నారో దుష్టుని యొక్క బిడ్డలు వాళ్ళు. దుష్టుడు ఎప్పుడు కూడాను, అపవాది ఎప్పుడు కూడాను ఎక్కడ పనిచేస్తాడు తెలుసా? మైండ్లో పనిచేస్తాడు, తలంపుల్లో పనిచేస్తాడు. అదే ప్రభు అయితే ఆత్మలో నుండి మాట్లాడతారు, ఆత్మలో నుండి మాట్లాడతారు. మీకు మీ మనసుకు వచ్చేటువంటి ప్రతి తలంపు అంతా కూడాను ఎప్పుడు కూడాను ఇదే కరెక్ట్ అని ఎప్పుడు కూడాను అనుకోవద్దు. మీరు వెంటనే ప్రశ్న వేయండి, ఇది దేవుని దగ్గర నుంచి నాకు వచ్చిందా అంటే నీ లోపల నీ ఆత్మకు అనుసంధానించబడినటువంటి దేవుని యొక్క స్వరం నువ్వు ఖచ్చితంగా వినగలుగుతావు. ఆ శక్తి మనకు ఉండాలి. నేను అనుదినం కూడాను ప్రార్థనలో దేవుని యొక్క మాటలు వింటుంటాను. నేను మీరందరూ కూడాను వినే భాగ్యం ఇచ్చాడు దేవుడు. ఆ వే ఉంది కనుక ఇక్కడ మనము ఆలోచన చేసినట్లయితే ఈ విధంగా వైరం అనేది వస్తుంది. కానీ దేవుడు వైరం పుట్టించటం లేదు, సిస్టమ్ దేవుడు ఉంచాడు. ఆ సిస్టమ్ మనం తన యొక్క పరిశుద్ధమైనటువంటి జీవన విధానం కలిగినటువంటి వారందరూ ఆ సిస్టమేటిక్గా జీవించలేకపోయిన వాళ్ళు వీళ్ళతో వైరం అవుతూ ఉంటారు. అంతే. పూజ చేసింది మీరు తినటం లేదు, మా ప్రసాదాలు మీరు తినటం లేదు అనేటువంటి వైరమైన మాట. ఇలాంటివి చాలోటు ఉన్నాయి. మరి దేవుడి పద్ధతి అంతా పెట్టాడు కనుక అది తినడానికి వాక్యం ఉంది, తినకుండా ఉండడానికి వాక్యం ఉంది. సర్పం శాతాను సాదృశ్యంగా ఉంది. పామును చంపేటప్పుడు ఏం చేస్తారు? తలనే చిద్దగొట్టమంటే చెప్తారు. ఇక్కడ ఉంది వాక్యంలో. యాక్చువల్గా ఇక్కడ మనం ఆలోచన చేయడానికి ఏంటంటే ఆయన అంటే ఎవరంటే స్త్రీ సంతతి అయినటువంటి అతను అంటే యేసు ప్రభువు తన తలను చిద్దగొడతాడు అన్నది అక్కడ అసలు మీనింగ్. ఏంటి దాని భావన అంటే సత్య సన్మార్గ జీవ మార్గాన్ని, ఆ మార్గంలో నడుస్తున్నటువంటి తన బిడలకు ఆయన మార్గం తప్పిస్తూ ఉంటాడు కనుక ఆయన శిలువలో మన పాప భారం అంతా ఈ దుష్టుని యొక్క తలంపుతో వచ్చేట ఐహిక విచారం అంతా కొట్టివేయటానికి దేవుడు అట్లా తన యొక్క తలను చిదగొట్టాల్సినటువంటి పరిస్థితి ఈ విధంగా శిలువ ద్వారా ఏర్పాటు దేవుడు ఆనాడే చేయించాడు. సో ఇంత గొప్ప పుణ్య కార్యం ఎవరి ద్వారా? స్త్రీ సంతతి అయినటువంటి యేసు ప్రభు ద్వారా ఈ యొక్క లోకానికి మేలు జరిగించేటటువంటి, రక్షణ ప్రసాదించేటటువంటి గొప్ప ఒక సంఘటనను దేవుడు జరిగించాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇంతకీ యేసు ప్రభు స్త్రీ సంతానం ఎలా అయ్యారు? మనము పురుష సంతానం, మనమందరం కూడా. ఆయన కొరకు ఆలోచన చేసే ముందు మన కొరకు కూడా ఒక మాట అనుకొని మనం ముందుకు సాగిపోతాం. మనమందరం కూడా పురుష సంతానం. మనమందరం కూడా పురుష సంతానం ఎలా అయ్యాము అని అంటే తల్లి తండ్రి యొక్క రక్తం ద్వారా మనం పుట్టాము. మరి యేసు ప్రభు అలా పుట్టలేదు. ఆయన మనమందరం కూడా తల్లిదండ్రుల యొక్క రక్తం నుండి మనం పుట్టినట్లుగా లేఖనాలు మనకు చాలా స్పష్టం చేస్తాము. ఉదాహరణకు మనం కొన్ని లేఖన భాగాలు చూసినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 1 16 వచనాలు.
వంశవృక్షం, గోత్రం. అదంతా కూడాను అక్కడ స్త్రీలు ఎవరు కనిపించరు మనకి, పురుషుల పేర్లు మాత్రమే కనిపిస్తాయి. పురుష సంతతి అంటే ఒక పురుషునికి ఒక స్త్రీకి పుట్టినటువంటి సంతానం మనమందరం కూడాను అని ఈ వాక్యం మనకు తేట తెల్లం చేస్తుంది. తర్వాత ఆదికాండం 5వ అధ్యాయం 32 వచనాలు ఇంటికి వెళ్ళి చదవండి. ఆదికాండం 10వ అధ్యాయం 32 వచనాలు, ఆదికాండము 11వ అధ్యాయం 10 నుండి 32 వచనాలు, ఇవన్నీ కూడాను పురుషుల యొక్క వంశ వృక్షావళి అక్కడ మెన్షన్ చేయబడింది. అయితే ఎంత కూడాను ఇప్పుడు మనము ఆలోచన చేస్తున్నాము ఎవరి కొరకు అంటే యేసు ప్రభు కొరకు. ఆయన స్త్రీ సంతతి అని మనం ఆలోచన చేస్తున్నాం. ఎలా ఆయన స్త్రీ సంతతి అయ్యాడు అంటే టక్కుమని చెప్పేసాం మనం. ఇదే అధ్యాయము మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం మనం చదువుదాం ఒక్కసారి. 5:18లో ఏం రాయబడిందో ఒకసారి చెప్పు. జనన విధానము ఎట్లనగా ఎస్ వారేకము కాక మునుపు. ఇక్కడ విషయం ఏంటంటే యేసేపుకు మరియకు ప్రధానం చేయబడింది, ప్రధానం మాత్రం చేయబడింది. వారేకము కాక మునుపు అంటే వాళ్ళు కుటుంబ జీవితము అంటే పెళ్లి కాకపోతే ఏం కుటుంబ జీవితం వాళ్ళు జీవిస్తారు కాదు కదా, అది కుదరదు కదా. అది సో అలా వాళ్ళు కుటుంబ జీవితం సంసార జీవితం లేక ముందుగానే దేవుడు మరియమ్మకు ఏర్పాటు చేసుకున్నాడు. ఆమె చేసినటువంటి మరి ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. ఆ దినాల్లో యాక్చువల్గా అది టాపిక్ కాదు కానీ నేను ఒక మాట చెప్పి మన ముందుకు. ఆ దినాల్లో యేసు ప్రభు పుడతాడన్నటువంటి ఈ లేఖన భాగాలన్నీ కూడాను ప్రవచనాల ద్వారా వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నటువంటి మాటల్లోనే యెషయా భక్తుడు కూడాను ఇదే యెషయా గ్రంథంలో 7వ అధ్యాయం 14వ వచనంలో కన్యక గర్భమందున ఇమ్మానుయేలు దేవుడు పుడతాడు అన్నటువంటి ఆ పేరు మనము ఆ యొక్క ప్రవచనం మనం చూస్తాం. కనుక ఇవన్నీ కూడాను వాళ్ళు ఆలోచన చేసి తర్వాత ఈ స్త్రీ సంతానం అన్నటువంటి ఈ ప్రవచనం కూడాను వాళ్ళు ఆలోచన చేసి నా గర్భాన పుట్టాలి అన్నటువంటి స్త్రీలందరూ కూడాను ఎంతో భక్తితో కొన్ని దినాలు ఉపవాసం ఉండి యథార్థ హృదయంతో దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఆయన నా గర్భాన పుట్టాలి అనుకుని ఎదురు చూసినటువంటి స్త్రీలు చాలామంది ఉన్నారు. మరి అలా మరియమ్మ కూడాను ఎదురు చూసినట్టు సమయం అందున మరి దేవుడు ఈమెకు సెలెక్ట్ చేసి ఈమె గర్భాన ప్రభు పుట్టడానికి అనుమతి ఇచ్చాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఎలా పుట్టాడు అంటే వాళ్ళకైతే ప్రధానం చేయబడింది కానీ వారు ఏకము కాక మునుపు ఎవరికైనా బాబు అమ్మాయి కావాలనుకుంటే వాళ్ళు ఏం చేస్తారని అంటే పరిస్థితులు సహకారం లేకపోయిన సమయం అందున ఈ కణాలను తీసుకొచ్చి ఆ యొక్క స్త్రీ యొక్క అండాశయంలో వాటిని ఫలదీకరణం చేయిస్తారు. అట్లాగా మరి ఆ బేబీని వాళ్ళు ప్రొడ్యూస్ చేసి అట్లాగా హ్యాండ్ ఓవర్ చేస్తారు గర్భంలో. తర్వాత ప్రత్యేకించి ఒక ట్యూబ్లో కూడాను ఇట్లాగా చేసే విధానం మనకు తెలుసు. సో సేమ్ అలాగే ఇక్కడ పరిశుద్ధ తండ్రి దేవుడు ఏం చేయాలంటే తన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ అండాశయాన్ని ఫలదీకరణం ఆమెలో చేయించి అవతారాన్ని గావించాడు దేవుడు. యేసు ప్రభు ఈ భూమి మీద పుట్టాడు అని అనటం కంటే అవతరించాడని చెప్పడం చాలా కరెక్ట్ అయినటువంటి పదం. హల్లెలూయా. కనుక ఇందాక మనము అనుకున్నట్లుగా యేసు ప్రభువు మరి స్త్రీ పురుషులకు పుట్టలేదు, చాలా క్లియర్గా తెలియజేస్తాము. కేవలము మరియకు మాత్రమే పుట్టాడు. ఆయన అంటే మరియ గర్భంలో ఆయన రూపొందించబడ్డాడు, తనకు తానుగా ఆయన రూపొందించబడ్డాడు, అవతారము మార్చుకున్నాడు ఆయన. ఎందుకొరకంటే రక్త మాంసములతో ఉన్నటువంటి తన యొక్క ప్రజలకు రక్షించడానికి ఆయన కూడాను ఆ రక్త మాంసములు గలవాడై పాలివాడయ్యాడని హెబ్రీ పత్రిక 2:14-15 మనకు సెలవిస్తుంది. హల్లెలూయా. కనుక ఈ విధముగా ఆయన స్త్రీ సంతానముగా ఆయన ఈ భూమి మీదికి మరి అవతరించడానికి వచ్చాడు. ఎందుకు అవతరించడానికి వచ్చాడు అని ఆలోచన చేసినట్లయితే కొన్ని సత్యాలు ఉన్నాయి. అవి మనం టూకీగా మనము ఆలోచన చేసి ముందుకు సాగుదాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనాన్ని ఒక్క మారు మనము ఆలోచన చేసినట్లయితే యెషయా గ్రంథం 7:14 ప్రభువు కార్యముల సూచన మీకు చూపును, ఆలకించుడి,
కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు ఏలయనగా కన్యక గర్భమందు ఇమ్మానుయేలైన దేవుడు మీకు పుడుతున్నాడు అనే సత్యం అక్కడ రాయబడింది. అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఆయన చదవబడినట్టు లేఖన భాగంలో 7:14 కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలుని పేరు పెట్టును. ఇక్కడ ప్రభువు మానవ జాతికి ఒక సూచన ఆయన ఇస్తా ఉన్నాడు. మానవ జాతికి ఒక సూచన, మొదటి మాట సూచన ఇస్తా ఉన్నాడు. ఏంటి సూచన? ఏంటి ఆ సూచన అని మనం అనుకున్నట్లయితే కన్యక గర్భమందు కుమారుడు పుట్టాడు, అదే సూచన. ఇది విచిత్రం, ఇది అద్భుతం. అంటే స్త్రీ పురుషుని యొక్క రక్తం ద్వారా మాత్రమే సంతాన ఉత్పత్తి అనేది జరుగుతుంది. కానీ అలా లేనప్పుడు జరగడానికి అసంభవం, సాధ్యం లేదు. కానీ దేవుడు ఎలా పుట్టాడంటే ఆయన ఒక సూచన చూపించాడు. ఆయన ఆ సూచన యొక్క ప్రతిఫలం ఏంటంటే కన్యక అంటే వివాహం కానటువంటి స్త్రీ, అవివాహితురాలు, పరిశుద్ధురాలు, పావనాత్మురాలు, ఆమె ద్వారా దేవుడు ఈ భూమి మీద అవతరించడానికి ఒక సూచన ఈ విధంగా యేసు ప్రభు రూపాన భూమి మీద పెట్టాడు. ఈ సూచన గ్రహించడానికి మనకు శక్తి ఉన్నదా? ఈ సూచన మనం గ్రహించడానికి మనకు శక్తి కావాలంటే కనుక 119వ కీర్తనలో 105వ వచనంలో దావీదు గారు ఇలా అంటారు, ప్రభువా నేను నీ సేవకుడను, నీ శాసనములను గ్రహించున్నట్లు నాకు జ్ఞానము కలుగజేయుము. అది అంటే నీ శాసనాలు, నీ చట్టాలు, నీ ఆజ్ఞ విధులు నేను తెలుసుకోవడానికి నీ జ్ఞానాన్ని నాకు ప్రసాదించు ప్రభువా. దేవుడిచ్చే సూచన, దేవుడిచ్చే ఆజ్ఞ, దేవుడిచ్చేటటువంటి కట్టడాలు మనం అనుసరించడానికి మనకేం కావాలంటే దైవికమైనటువంటి జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం లేకుంటే మనం నడవలేము, ఆయన చెప్పినట్లుగా మనం ఏం చేయలేము, ఆయన చెప్పినట్లుగా మనం జీవించలేము. కనుక ఇక్కడ రాజైనటి దావీదు, ప్రభువా నీ సూచన, నీ ఆజ్ఞ, నీ విధులు, నీ కట్టడాలు నేను తెలుసుకొని ఆ ప్రకారంగా జీవించడానికి దేవా అది గ్రహించగలిగేటటువంటి జ్ఞానాన్ని ప్రసాదించు అని అంటున్నాడు. ఈ దినాన యేసు ప్రభు ఇలా కన్యక గర్భమందు పుట్టాడంటే అన్యులు చాలామంది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకి గ్రహించే మనస్సు లేదు, వాళ్ళకి గ్రహించే మనస్సు లేదు, అర్థం చేసుకునే మనస్సు లేదు. అంటే దైవికమైనటువంటి జ్ఞానం వాళ్ళకి లేదు. అది మెయిన్. దైవికమైనటువంటి జ్ఞానం లేదు. ఎవరైతే దైవికమైన జ్ఞానం కలిగి ఉంటారో వారికి మాత్రమే ఇవి తెలుస్తాయి, అందరు తెలుసుకోలేదు. మీకు అర్థమైంది కదండి? ఈ సూచన, దేవుడిచ్చినట్టు సూచన, యేసు ప్రభు వారి యొక్క ఘట్టం మనం అర్థం చేసుకోవాలంటే దైవికమైనటువంటి జ్ఞానం మనకు అవసరం. 1 కొరింథీ 2:10 10వ వచనంలో ఈ మాట సరాసరి రాసి ఉంది. ఒక మాట మనం చదువుదాం. 1 కొరింథీ 2:10 మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నిటినీ అదండి దైవికమైనటువంటి మర్మాలు తెలుసుకోవటానికి దేవుని యొక్క ఆత్మ జ్ఞానం మనకు ఉండాలి. ఆ పై వచనం 14 ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు చాలు. ప్రకృతి సంబంధి అయినటువంటి ఈ లౌకిక విధానంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆత్మజ్ఞానం లేకుండా ఉంటారు. కనుక ఈ దేవుని యొక్క సూచన, దేవుని యొక్క విధి, దేవుని యొక్క కట్టుబాట్లు, దేవుని యొక్క పద్ధతులు వాళ్ళకి అర్థం కాదు, కానేరదు. 15 చదవండి. అక్కడే ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని కూడాను అర్థం చేసుకోగలుగుతాడు. అతను ఎవరి చేతనైనా కానీ వివేచింపబడడు. అతను దేవుని యొక్క కుమారుడు. ఈయన మన కొరకు పుట్టాడు, మనకు రక్షకుడైనటువంటి దేవుడుగా ఉన్నాడు అని గ్రహించగలిగినటువంటి వారం మనమంతా. ఈ గ్రహింపు లేకపోయినటువంటి వారందరూ కూడా ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుల లోకంలో కోట్ల కొలదిగా ఉన్నారు. వారికి ఈ జ్ఞానం కావాలని మనమందరం కూడా ప్రార్థన చేద్దాము. వారి కొరకు మనం ముందుకు సాగుదాం. మొదటిది సూచన. ఆ సూచన గ్రహించడానికి దైవికమైన జ్ఞానం కావాలి. ఓకే.
దైవికమైన జ్ఞానం కావాలి. రెండోది మనం ఆలోచన చేసినట్లయితే కన్యక గర్భమందు అని అక్కడ తెలుపబడింది. కన్యక గర్భమందు అంటే ఇందాక మనం అనుకున్నాం కేవలం స్త్రీకి మాత్రమే పుట్టినటువంటి వ్యక్తి అన్నటువంటి విధానాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. లూకా సువార్త 1వ అధ్యాయం 26, 27 మనం చూసినట్లయితే అక్కడ విధానం రాసి ఉంది. 34, 35లో కూడాను ఈ విధానం రాసి ఉంది. ఇందాక మనం మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 వచనం కూడా మనం చదువుకున్నాం. వరేకము కాక మునుపు యేసు ప్రభు వారికి పుట్టాడు అన్న సంగతి అక్కడ రాసి ఉంది. కనుక కన్యక అంటే మరి వివాహము కానటువంటి స్త్రీ, పరిశుద్ధురాలు, పుణ్యురాలు అన్నటువంటి ఆ భావన మనకు కలుగుతూ ఉంది. కనుక ఇక్కడ మనం ఆలోచన చేస్తే అలాంటి పరిశుద్ధురాలైనటువంటి కన్యక గర్భమందు కుమారుడు పుట్టడం జరిగింది, అవతరించడం జరిగింది అన్నట్టు సత్యము ఈ లేఖన భాగంలో, ఈ ప్రవచనంలో మనకు రెండో మాటగా మనకు తెలియజేస్తుంది. ఎందుకు ఈయన మరి ఈ విధంగా పుట్టాడు అన్నటువంటి ఆలోచన కూడా మనం చేద్దాము. 1-2 మాటలు మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగిపోదాం. తర్వాత అక్కడ ఉన్నటువంటి 3వ మాట ఏంటంటే ఇమ్మానుయేలు. మొదటిదేమో సూచన, రెండోదేమో కుమారుడు, ఆ సూచనే కుమారుడు, ఆ కుమారుడు ఇమ్మానుయేలు. 3వ మాట, ఈ 3వ మాట ఇమ్మానుయేలు అంటే దేవుడు తోడై ఉన్నాడని అర్థం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనం. దీనికి ఆ ప్రవచన రూపంలో యేసు ప్రభువారి భూమి మీద పుట్టక మునుపు సుమారుగా 700 సంవత్సరాల కాలం క్రితమే యెషయా ప్రవక్త ద్వారా యెషయా గ్రంథం 7:14 ప్రవచించబడింది. అక్కడ కూడా ఇమ్మానుయేలు మాట మనం చూస్తాం. యేసు క్రీస్తు తోడైన అంటే రక్షకుడైనటువంటి అభిషక్తుడు అన్నటువంటి మాట మనం అక్కడ చూస్తాం. తోడైనటువంటి దేవుడు ఎంతకాలం తోడుగా ఉంటాడని అంటే యుగ యుగాలు, శాశ్వత కాలం, అనంతకాలం ఆయన మనకు తోడుగా ఉండేటటువంటి దేవుడై ఉన్నాడు. ఎక్కడి మాటలు మనం చూస్తామని అంటే ఎల్లాకాలం, సదాకాలం. మత్తయి సువార్త 28:20లో సదాకాలం మీకు తోడుగా ఉంటానని దేవుడు అక్కడ జ్ఞాపకం చేశాడు. తర్వాత లూకా సువార్త 1వ అధ్యాయము 32, 33 వచనం. దేవుడి భూమి మీద అంటే దావీదు సింహాసనాన్ని ఆయన అధిష్ఠించి యుగయుగాలు పాలిస్తాడని అక్కడ రాసి ఉంది. అనబడును లూకా సువార్తలో మాట. యుగయుగాలు దేవుడు ఈ భూమి మీద నిర్మాణం చేసినటువంటి ఈ సంఘమును పరలోక రాజ్యం, ఈ సంఘమును పరలోక రాజ్యము యుగయుగాలు దేవుడు ఏలుతున్నాడు. హల్లెలూయా. ఈ సార్వత్రిక పరలోక రాజ్యం యుగయుగాలు దేవుడు ఏలడానికి స్త్రీ సంతానము పుట్టినటువంటి యేసు ప్రభు అర్హత సాధించున్నాడు అన్నటువంటి భావన మనము దీని నుంచి అర్థం చేసుకోవచ్చు. సంఘమ పరలోక రాజ్యము అందులో మనం ఉండటానికి దేవుడు ఎంత వెసులుబాటు కలిగించాడు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 44వ వచనంలో చూస్తాము. ఇంటికి వెళ్ళి చదవండి మీరు. కానీ ఇప్పుడైతే ఒక వచనం చదువుదాం. లూకా సువార్త 17వ అధ్యాయము 21వ వచనంలో సరాసరి తెలుపబడింది. ఏమని తెలుపబడిందంటే పరలోక రాజ్యము ఇదిగో మీ మధ్యనే ఉంది అని అక్కడ రాసింది. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. ఆమె చాలు. సంఘమా ఎంత గొప్ప మాట. ఇక్కడే దేవుడు ఈ పరలోక రాజ్యాన్ని ఆయన ఆవిష్కరించాడు, స్థాపించాడు. ఆయన అందులో ఆయన మన మధ్య ఉన్నాడు. ఆయన మనం పాలించే దేవుడుగా ఉన్నాడు. కనుక మనం జ్ఞాపకం చేసుకుందాము, ప్రభు ఇమ్మానుయేలు దేవుడు, తోడై ఉన్నటువంటి దేవుడు. ఎంతకాలం అంటే అనంతకాలము మనకు ఆయన తోడుగా ఉండటానికి ఆయన స్త్రీ సంతానముగా ఇక్కడ దేవుడుగా అవతరించాడు. ఎలా అవతరించాడంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. ఇవన్నీ మనకు తెలుసు, మనం చదువుతున్నాం. లూకా సువార్తలో ఎలా నేను పురుషుణ్ణి ఎరుగని దాన్ని కదా అని అంటే పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, ఆయన నిన్ను కమ్ముకుంటాడు, కనుక నువ్వు గర్భవతి అయి కుమారుని కంటావు, అతను పరిశుద్ధుడు అనబడతాడు అని మాట లూకా సువార్తలో రాసి ఉంది. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఆయన ఎలా పుట్టాడండి? ఒక పరిశుద్ధుడు ఒక స్త్రీ గర్భంలో పుట్టడానికి ఆమె ఎలాంటి పతివ్రత అయి ఉండాలి, తర్వాత ఎంత పరిశుద్ధురాలై ఉండాలి, ఎంత మరి పావనురాలై ఉండాలి, అంతే కదా. అర్హత ఏంటి అంటే దేవుడు ఆమెను చూసి
మెచ్చుకున్నాడు. ఆమె యోగ్యురాలు. ఆమె గర్భంలో పుట్టడానికి దేవుడే ఓకే అయ్యాడు. ఒక సంబంధం చూడడానికి మనం వెళ్తాం అనుకోండి, యోగ్యురాలు యోగ్యుడు అన్నది చూసిన తర్వాతనే సంబంధాన్ని మనం ఏర్పాటు చేసుకుంటాం కదా. యేసు ప్రభు మన గర్భాన పుట్టడానికి ఆమె వలె మనం కూడాను పుణ్యులై ఉండాలి, పవిత్రులుగా ఉండాలి. అప్పుడే మన గర్భంలో కాదు కానీ మన హృదయంలో పుడతాడు. అదే నిజమైనటువంటి క్రిస్మస్ కాగలుగుతుంది. స్త్రీ సంతానం యొక్క ఉద్దేశం అదే. అంటే ఎప్పుడు కూడాను మనం దేవుణ్ణి ఆరాధన చేసేటి వారుగా ఉండాలి. క్రిస్మస్ అంటే ఆరాధన చేయటం అన్నట్టు భావన. ఓకే, కనుక మనం ఆయన్ని ఆరాధన చేయటానికి ఆయన పరిశుద్ధుడై పుట్టాడు. ఎలాంటి వారి యొక్క గర్భంలో పుట్టాడంటే పరిశుద్ధురాలైనటువంటి ఆమె యొక్క కడుపులో ఆయన పుట్టాడు. ఇప్పుడు మన హృదయంలో ఆయన పుట్టాలంటే మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులు మాత్రమే దేవుణ్ణి ఆరాధన చేయడానికి యోగ్యులండి. మీకు అర్థమైంది కదా. దేవుడు మనల్ని ఎందుకు ఆయన పుట్టించాడంటే ఆయన్ని ఆరాధన చేయడానికి మాత్రమే పుట్టించాడు. ఆయన్ని ఆరాధన చేసే వాళ్ళందరూ కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండాలా. అది విశిష్టమైన సంగతి. ఎలా మనకు పరిశుద్ధత కలుగుతుంది అని అంటే నేను 1, 2, 3 మాటలు చెప్పేసి ముగిద్దాం. ఎలా మనకు పరిశుద్ధత వస్తుంది అన్నది నేను చెప్తా. ఎలా వస్తుంది? ప్రతిదినం కూడా వాక్యము చదువుతూ ఉండాలా, ధ్యానం చేస్తూ ఉండాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండి చోటను కూర్చునగా దివారాత్రము దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి. అప్పుడు ఈ ఐహిక విచారం లేకుంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఆవభావాలంతా కూడా కొట్టుకుపోతాయి. హల్లెలూయా. అందుకే దైవిక ధ్యానం అనే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా ధ్యానం చేస్తూ ఉండాలి. చదువు రాకపోయినటువంటి వాళ్ళు ఏం చేయాలి? రెండో మాట, పరిశుద్ధత కొరకు దేవుని యొక్క మాటలు శ్రద్ధగా వింటూ ఉండాలా, వినాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనం, నేను మీతో చెప్పినటువంటి మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ఆమె చాలు. థ్యాంక్ యూ. సంఘమా, దేవుడి మాటలు చెప్తా ఉన్నాడు. మనం చదువుతుంటే మనకు ఆటోమేటిక్గా పవిత్రత అనేది మనకు కలిగేటటువంటి ఆ యొక్క మార్గంలోకి వెళ్ళగలుగుతున్నాము. రెండోది, ఆయన మాటలు వింటే 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 ఆటోమేటిక్గా మనకు పవిత్రత అనేది మనకు కలుగుతుంది. ఇంకా ఎలా కలుగుద్ది అని అంటే 119వ కీర్తన 9వ వచనంలో ఆ వాక్యము ద్వారానే కదా మన యొక్క నడతలని శుద్ధి చేసుకుంటాం, ప్రక్షాళనం గావించుకోవటం అన్నది కూడా రాసి ఉంది. ఆయన మాటను బట్టే కదా. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి. అందుకే దేవుని యొక్క మాటలు వింటూ ఉండాలి. అందుకే దేవుని యొక్క వాక్యం చేత మన జీవితాలు సరి చేసుకోవాలి. ఆ ప్రభు మన హృదయంలో పుట్టాడు. తల్లి మరియ పావనురాలైంది, తన గర్భాన ఆయన పుట్టాడు. అయితే ఆయన మన హృదయంలో పుడితే నిజమైనటువంటి ఆనందం, నిజమైనటువంటి క్రిస్మస్ అనేది మనం చేసుకోగలుగుతాం. ఆయన్ని ఆరాధన చేయటమే కదా క్రిస్మస్. ఈ క్రిస్మస్ సీజన్లో నుండి మనము మన హృదయంలో ఆయన పుట్టాలంటే ఆమెలాగా మనం కూడాను పుణ్యాత్మురాలుగా ఉండటం ద్వారా స్త్రీ సంతతి అనబడ్డాడు ఆయన. మనము పావనులైతే, ఆయన మాటల ద్వారా మనం కూడా పరిశుద్ధులైతే, ఆయన మన హృదయంలో జన్మిస్తే మనం నిజమైన క్రిస్మస్ని ఆచరించగలుగుతాం. ఇంకా ఎలాగా దేవుడు మన హృదయంలో పుట్టడానికి ఆస్కారం ఉంది అని మనము అనుకున్నట్లయితే ఎప్పటికప్పుడు పశ్చాత్తాపము పడుతూ ఉండాలి. మనకు తెలిసి తెలియకుండా చాలా సందర్భాల్లో చిన్న చిన్న తప్పిదాలు మనం చేస్తూ ఉంటాం. అది జరిగిపోతుంటుంది, అనుకోకుండా జరిగిపోతుంది. సో అలా జరిగిపోతున్నప్పుడు అల్లా కూడాను తెలిసి చేయకూడదు సుమా. తెలియకుండా జరిగితే ఓకే, రిపీట్ చేయకూడదు మళ్ళీ అది. సో అందుకొరకు మనం ఏం చేయాలంటే వాక్యం బాగా ధ్యానం చేస్తూ ఉండాలి, వాక్యం బాగా వింటూ ఉండాలి, ఆ వాక్యం ద్వారా సరి చేసుకుంటూ ఉండాలి. తర్వాత మనం ప్రభు సన్నిధానానికి చేరి మనం ఏం చేయాలంటే, ప్రభువా నాకు తప్పైంది, నన్ను క్షమించు అని మన పాపములను ఒప్పుకోవాలి. ఒప్పుకున్న ద్వారా ప్రతి దుర్నీతి నుండి ఆయన పవిత్రం చేస్తాడు అని 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది. ఓకే, తర్వాత ఇంకొక మాట, ఎప్పుడు కూడాను మీరు దేవుని సన్నిధికి రావడం మానుకోకూడదు. దేవుని సన్నిధికి వచ్చుట ద్వారా కూడాను ఆయన మహిమ ద్వారా మనకు పవిత్రులుగా చేస్తాడు ఆయన.
అవును, ఉంది ఆ మాట కూడాను. ఎక్కడుంది? నిర్గమకాండం. ఇది కూడా చదువుతాం. నిర్గమకాండము 29వ అధ్యాయము 42-43 వచనాలు. 42-43 వచనంలో ఈ మాట రాసి ఉంది. ఒక్కసారి తీసి చదువుతాం. నిర్గమకాండము 29వ అధ్యాయము 42-43 వచనం. ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారము యొక్క ద్వారమునొద్ద ఇది తరతరములకు. ఓకే, నీతో మాట్లాడడానికి నేను అక్కడికి వస్తాను. ఎక్కడికి? గుడారం దగ్గరికి, అంటే ఆనాటి మందిరం దగ్గరికి, ఈ సహవాసం దగ్గరికి దేవుడు వస్తాడంట. వచ్చి నీతో నేను కలుసుకుంటాను. కలుసుకొని చదువమ్మా. కలుసుకుందు. ఎస్, ఈ కలయిక మీరేదైతే నాకు అర్పిస్తున్నటువంటి ఈ ఆరాధన నైవేద్యం అంతా కూడాను ఎట్లా ఉంటుందంటే, నా మహిమ ద్వారా పరిశుద్ధపరుస్తాను. ఈవెన్ నీ ఆపాద మస్తకం మనం అర్పించేటటువంటి అర్పణాన్ని కూడా ఆయన పరిశుద్ధపరిచి ఆయన స్వీకరిస్తాడు. పరిశుద్ధపరిచేటువంటి దేవుడు ఆయన సన్నిధికి వచ్చుట ద్వారా కూడాను ఈ ఆశీర్వాదం మనకు కలుగుతుంది. కనుక మన హృదయంలో దేవుడు పుట్టాలంటే మనము పరిశుద్ధులుగా ఉండాల్సినటువంటి అవసరత అక్కడతా ఉంది. అంటే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తుండాలి, దేవుని యొక్క వాక్యాన్ని మరి వింటూ ఉండాలి. తర్వాత ఆ వాక్యం చేత శుద్ధీకరించబడాలి. తర్వాత మన తప్పిదాలను ఒప్పుకోవాలి. తర్వాత దేవుని యొక్క సన్నిధికి ఈ విధంగా పవిత్ర హృదయంతో ఆచరించడానికి వచ్చినట్లయితే ఎప్పుడు కూడాను మనం పరిశుద్ధులుగా జీవించే యోగ్యత, ధన్యత, భాగ్యం కలుగుతుంది. అప్పుడు ప్రభు మన హృదయాల్లో ఆయన జన్మిస్తాడండి. తప్పకుండా ఆయన మాట్లాడతాడు. కనుక స్త్రీ సంతానముగా యేసు ప్రభువారు మరియ గర్భమందు పుట్టాడు. ఈనాడు విశ్వాసం ద్వారా మన హృదయాలను శుద్ధి చేసుకున్నట ద్వారా ప్రభు మన హృదయాలను జన్మిస్తాడు. నిజమైన క్రిస్మస్ మనం చేసుకోవడానికి ఒక అవకాశం కలుగుతుంది. మరొక విషయం ఏంటంటే, స్త్రీ సంతానం అనబడినటువంటి క్రీస్తు ద్వారా మనమందరం కూడాను యేసు ప్రభు వారి యొక్క సంతానముగా మారిపోయినాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన సంతానముగా మార్చబడినటువంటి మనము ఎప్పుడు కూడాను ఆయనకి ఆరాధన చేయడానికి శుద్ధ హృదయంతో మనం ఉండటం ద్వారా ఆయనకు మహిమ, మనకు కూడాను దీవెన. కనుక స్త్రీ సంతానముగా ఆయన భూమి మీద అద్భుత ఆశ్చర్య కార్యాన్ని జరిగించడానికి, నీ కొరకు నా కొరకు తన ప్రాణం పెట్టి మనకు పరలోకానికి తీసుకువెళ్ళడానికి, పరిశుద్ధులుగా ఎప్పటికీ ఉంచడానికి ఆయన ఈ గొప్ప మహత్కార్యాన్ని, సూచనని దేవుడిచ్చాడు. ఆ సూచనలను దేవుని యొక్క ఆత్మజ్ఞానంతో మనం పాటించే వారుగా ఉండే భాగ్యము అనందరికీ యేసు నామములో కలుగును గాక. తీర్మానం చేద్దాం, ప్రార్థన చేద్దాము.